నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఆదిలాబాద్ లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు ఇంజనీర్లు సబ్బిత్వం గ్రామంలో గ్రామ సభ భూభారతి రీసర్వేపై అవగాహన సమావేశం బండరామారం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సస్పెన్షన్ విద్యార్థులందరికీ టీసీలు జారీ చేసిన ఘటనపై అధికారుల చర్చ బీహార్లో రోడ్డుపై పాల ట్యాంకర్ బోల్తా పాలను సీసాలో నింపుకెళ్లిన స్థానికులు ఆదిలాబాద్ పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఇద్దరు ఇంజనీర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం సోనాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటుకు అవసరమైన ఎన్ఓసి కోసం దరఖాస్తు చేసుకోగా నీటి పారుదల శాఖ ఈఈ రాథోడ్ విఠల్ ఏఈ రమేష్ 1,00,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి విజ్ఞప్తితో చివరకు 60,000కు ఒప్పుకున్న అధికారులు ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో దాడి చేసి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్. నా పేరు జి మధు. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గారు రాథోడ్ విఠల్ గారు తర్వాత ఈ గారు రాథోడ్ విఠల్ గారు తర్వాత ఏఈ గారు రూపావతి రమేష్ గారు ఒక కంప్లైంట్ దగ్గర నుంచి 60,000 డిమాండ్ చేసి ₹1,00,000 మొదటగా ₹1,00,000 డిమాండ్ చేస్తారు. తర్వాత అతను బతిలాడగా 60,000కు వస్తుంది. 60,000కు వచ్చిన అమౌంట్ను అతను ఈరోజు యాక్సెప్ట్ చేస్తుండగా ఏఈ గారు యాక్సెప్ట్ చేస్తుండగా ఈ గారి సమక్షంలో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీంట్లో అఫీషియల్ ఫేవర్ ఏంటంటే కంప్లైంట్ సోనాల అవుట్స్కట్స్లో అక్కడ ఇరిగేషన్ది ఒక కాలువ పోతున్నందున ఇరిగేషన్ వాళ్ళది ఎన్ఓసీ కావాల్సి వచ్చింది. సో అందుకని వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ కోసం డబ్బులు డిమాండ్ చేసి 60,000 తీసుకుంటున్నట్లుగా పట్టుకోవడం జరిగింది. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్. నా పేరు జి మధు. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గారు రాథోడ్ విఠల్ గారు తర్వాత ఈ గారు రాథోడ్ విఠల్ గారు తర్వాత ఏఈ గారు రూపావతి రమేష్ గారు ఒక కంప్లైంట్ దగ్గర నుంచి 60,000 డిమాండ్ చేసి ₹1,00,000 మొదటగా ₹1,00,000 డిమాండ్ చేస్తారు. తర్వాత అతను బతిలాడగా 60,000కు వస్తుంది. 60,000కు వచ్చిన అమౌంట్ను అతను ఈరోజు యాక్సెప్ట్ చేస్తుండగా ఏఈ గారు యాక్సెప్ట్ చేస్తుండగా ఈ గారి సమక్షంలో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీంట్లో అఫీషియల్ ఫేవర్ ఏంటంటే కంప్లైంట్
సోనాల అవుట్స్కట్స్ లో అక్కడ ఇరిగేషన్ది ఒక కాలువ పోతున్నందున ఇరిగేషన్ వాళ్ళది ఎన్ఓసి కావాల్సి వచ్చింది. సో అందుకని వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీల కోసం డబ్బులు డిమాండ్ చేసి 60,000 తీసుకుంటున్నట్లుగా పట్టుకోవడం జరిగింది. భూభారతి కింద చేపడుతున్న రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి మండలం సబితం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన భూభారతి రీసర్వే అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే అనేక భూ సమస్యలు పరిష్కారమయ్యాయని, భూముల విస్తీర్ణంలో తేడాలు, ఇతర భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రీసర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 1937లో భూ సర్వే జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సమగ్ర రీసర్వే నిర్వహించాలని ఆదేశించిందని తెలిపారు. రీసర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి అనంతరం ఇల్లు, ప్రభుత్వ ఆస్తులు, వ్యవసాయ భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేస్తామని, అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి ప్రజలకు 21 రోజుల గడువు ఇస్తామని, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసి భూ ఆధార్ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. లేకపోతే మళ్ళీ సర్వే చేసి మీరు అప్పుడు లేవు, తర్వాత అప్పుడు తప్పు చేశారనే అపోహ కానీ అట్లా ఏమైనా ఉంది. రేపు మేము ఒక 30 సర్వే, జనరల్లీ యావరేజ్గా రోజుకు ఒక 40 నుంచి 50 ఎకరాలు మేము చేయగలుగుతున్నాం అనమాట, పక్కన మనం మిగతా విలేజ్లో స్టార్ట్ చేసినప్పుడు. సో ఈ 50 సర్వే నెంబర్లు ఏం చేస్తాం అనేది ముందు రోజే మీకు చెప్తారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా కానీ మా జీపీఓ ద్వారా కానీ చెప్తారు. ఆ రైతులు అక్కడ అవైలబుల్ ఉండి ఇది నా భూమి, నా గెట్ ఇక్కడ దాకా చూపెట్టగలిగితే మేము ఫిజికల్గా ఏం రాసుకో, మొత్తం కంప్యూటర్ ద్వారానే ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ ఏమైనా వస్తుంది అది కూడా చూపెట్టదు. సో మొత్తం కంప్యూటర్ ద్వారా పెట్టుకోగలిగినట్టయితే దాంట్లో సమస్యలు ముందుకు సమస్యలు ఏమి రాకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ మీ సర్వే బౌండరీ మొత్తం చూపెట్టాక మీ పేరు రాపిస్తా ఉన్నాం. ఇన్కేస్ అట్లా డిస్ప్యూట్ ఏమైనా ఉందంటే మళ్ళీ మేము నోటీస్ ఇస్తాము. మీకు సమస్యలు ఏమైనా ఉంటే మళ్ళీ మీరు మాతో చెప్పచ్చు అన్నట్టు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం కోఆపరేట్ చేయండి. అట్లీస్ట్ మీ భూమి అవుతున్నంత వరకు మీరు చూసుకోండి, మీ చుట్టుపక్కల అవుతున్నంత వరకు చూసుకుంటే పర్ఫెక్ట్ అయితే. ఇప్పుడు చేసామంటే మళ్ళీ ఇంతకుముందు చేసిన ఆల్మోస్ట్ 90-80 సంవత్సరాల క్రితం చేసాం కాబట్టి ఇప్పుడు చేస్తే మళ్ళీ ఒక 90-50. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనం భూభారతి యాక్ట్లో ఏమని చెప్పంటే మనందరికీ ఆధార్ నెంబర్ ఉన్నట్టు మీ భూమికి ఒక భూధార్ నెంబర్ ఇస్తారని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విలేజ్లో మీకు 4 సర్వే నెంబర్లో భూములు ఉన్నాయి. మన పాస్బుక్లో 1, 2, 3 కూడా వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. లేకపోతే మళ్ళీ సర్వే చేసి మీరు అప్పుడు లేవు, తర్వాత అప్పుడు తప్పు చేశారనే అపోహ కానీ అట్లా ఏమైనా ఉంది. రేపు మేము ఒక 30 సర్వే, జనరల్లీ యావరేజ్గా రోజుకు ఒక 40 నుంచి 50 ఎకరాలు మేము చేయగలుగుతున్నాం అనమాట, పక్కన మనం మిగతా విలేజ్లో స్టార్ట్ చేసినప్పుడు. సో ఈ 50 సర్వే నెంబర్లు ఏం చేస్తాం అనేది ముందు రోజే మీకు చెప్తారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా కానీ మా జీపీఓ ద్వారా కానీ చెప్తారు. ఆ రైతులు అక్కడ అవైలబుల్ ఉండి ఇది నా భూమి, నా గెట్ ఇక్కడ దాకా చూపెట్టగలిగితే మేము ఫిజికల్గా ఏం రాసుకో, మొత్తం కంప్యూటర్ ద్వారానే ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ ఏమైనా వస్తుంది అది కూడా చూపెట్టదు. సో మొత్తం కంప్యూటర్ ద్వారా పెట్టుకోగలిగినట్టయితే దాంట్లో సమస్యలు ముందుకు సమస్యలు ఏమి రాకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ మీ సర్వే బౌండరీ మొత్తం చూపెట్టాక మీ పేరు రాపిస్తా ఉన్నాం. ఇన్కేస్ అట్లా డిస్ప్యూట్ ఏమైనా ఉందంటే మళ్ళీ మేము నోటీస్ ఇస్తాము. మీకు సమస్యలు ఏమైనా ఉంటే మళ్ళీ మీరు మాతో చెప్పచ్చు అన్నట్టు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం కోఆపరేట్ చేయండి. అట్లీస్ట్ మీ భూమి అవుతున్నంత వరకు మీరు చూసుకోండి, మీ చుట్టుపక్కల అవుతున్నంత వరకు చూసుకుంటే పర్ఫెక్ట్ అయితే. ఇప్పుడు చేసామంటే మళ్ళీ ఇంతకుముందు చేసిన ఆల్మోస్ట్ 90-80 సంవత్సరాల క్రితం చేసాం కాబట్టి ఇప్పుడు చేస్తే మళ్ళీ ఒక 90-50. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనం భూభారతి యాక్ట్లో ఏమని చెప్పంటే మనందరికీ ఆధార్ నెంబర్ ఉన్నట్టు మీ భూమికి ఒక భూధార్ నెంబర్ ఇస్తారని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విలేజ్లో మీకు 4 సర్వే నెంబర్లో భూములు ఉన్నాయి. మన పాస్బుక్లో 1, 2, 3 కూడా వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం హకీం సస్పెన్షన్ కు గురయ్యారు. ఉపాధ్యాయుల మధ్య విభేదాల నేపథ్యంలో విద్యార్థులందరికీ టీసీలు జారీ చేసి విద్యార్థులు లేకుండా చేశారని హెచ్ఎం హకీం పై ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టిన జిల్లా విద్యాశాఖ అధికారులు హెచ్ఎం ను సస్పెండ్ చేయడంతో పాటు 4 ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు.
ఇద్దరు బాగా పనిచేస్తారు. ఇద్దరు బాగా పనిచేస్తారు. ఉచితంగా వస్తే జనాలు దేన్ని వదలరు అనే దానికి ఈ వీడియో ఒక నిదర్శనం. రోడ్డుపై బోల్తా పడిన పాల ట్యాంకర్ నుంచి పాలను సీసాల్లో ఎత్తుకెళ్లారు స్థానికులు. సీసాల్లో నింపుకోవడమే కాకుండా కొందరు అక్కడే పాలను తాగారు. బీహార్ లో అదుపు తప్పి ఓ పాల ట్యాంకర్ బోల్తా పడింది. గమనించిన స్థానికులు ట్యాంకర్ నుంచి సీసాల్లో పాలను నింపుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. देखो हाला बाबा ना हाला देखो हाला बाबा ना हाला हाला बाबा ना हाला సాగునీటి కోసం వరంగల్ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాయపర్తి మండలం మైలారంలో రైతుల నిరసన తెలిపారు. 24 గంటల వ్యవసాయ విద్యుత్ అందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నారు. జై తెలంగాణ
విధానాలు రైతు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు రైతు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు రైతు ప్రభుత్వ వ్యతిరేక 24 hours కరెంటు 24 గంటల కరెంటు 24 గంటల కరెంటు రైతు వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు 24 గంటల కరెంటు 24 గంటల కరెంటు నిరంతరంగా 24 గంటల కరెంటును నిరంతరంగా 24 కరెంటు రైతులకు 24 గంటల కరెంటు రైతులకు 24 గంటల కరెంటు రైతులకు 24 గంటల కరెంటు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఎర్రవెల్లి నాయకత్వం గారి నాయకత్వం వీరన్న నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గాంధీనగర్ లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆందోళన చేశారు. హాస్టల్లో అపరిశుభ్రంగా ఉందని, దోమలు కీటకాలు కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు నెంబర్లు వేసి బాత్రూంలు శుభ్రం చేయిస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీరు ఒక్కొక్కరికి 20 రూపాయలు ఇస్తే మేం బాత్రూంలు శుభ్రం చేస్తాం, లేకపోతే మీరే చేసుకోండి, మా మార్కులు తగ్గించి ఫెయిల్ చేస్తామని ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. 8th వాళ్ళ 9th వాళ్ళ ప్రతి క్లాస్ వాళ్ళ చేతులు కాళ్ళు చూడండి సార్, మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం ముఖమంతా కూడా సార్ మొత్తం పురుగులు ఏవేవో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళా 9th వాళ్ళు 8th వాళ్ళు 10th వాళ్ళ ఆఫ్టర్ మళ్ళీ మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ అక్కడ డ్యూటీలు చేయడం అన్ని మాతో అసలు నిన్న కొట్టుకున్నా చూడాలి సార్. ఇవ్వరంట సార్ బాత్రూమ్స్ 2020 కలెక్ట్ చేసి ఇస్తే ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలా సార్ డబ్బులు? డీజే అయినా ఏదైనా ఫంక్షన్ లెక్క పార్టీ ఏదైనా ఇచ్చినా మనీ ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. అండ్ వాష్రూమ్ సార్ ఒక్కడి బాగాలేదు సార్. 10 బాత్రూమ్స్ ఉన్నాయి, 10 బాత్రూమ్స్ మొత్తం బాగాలేదు సార్. అవి కూడా 2020 కలెక్ట్ చేసి ఇస్తే అవి కూడా 2 బాత్రూమ్స్ నీట్ గా చేపించి ఇస్తా అంటున్నారు సార్. అసలు ఒక్క బాత్రూమ్ లేదు సార్, ఒక బాత్రూమ్ మంచిగా ఉంది సార్, అది కూడా డోర్ లేదు సార్. ఏది డోర్ లేదు. మెన్షన్స్ ఇట్లా అయినా సార్. ఎన్ని పాములు తిరుగుతున్నాయంటే మొన్న అనుకుంటా సార్, ఇంత పెద్దగా ఉంది సార్. చంపిరు ఒక గ్రౌండ్ లోనే తిరుగుతుంది సార్ ఇంత పెద్ద పాము. ఎవరైనా చిన్నపిల్లలు తొక్కుతే ఏముంది సార్? ఒక్క పాము తొక్కినప్పుడు సార్ అదే పాము వచ్చిన రోజే ఆ 3 పాములు చంపిరు సార్. చెప్తా మీ క్లాస్ మీకు ఇంటర్ మార్క్స్ కట్ చేస్తా, మీకు 10th మార్క్స్ కట్ చేస్తా, మీకు ఎక్కడ చూసుకోవాలి అక్కడ మీరు లోపల పోండి క్లాస్ లో. అప్పుడు చెప్తా సబ్జెక్ట్ మేడం సార్. వాటర్ కావాలంటే అంటే దేనికైనా వాటర్ కావాలి కదా సార్. టైం కు టైం క్లాస్ లో ఉండాల్సిందా సార్. ప్రేయర్ లో అయినా సరే దేనికైనా సరే మీకు వాటర్ సరిగా ఉందా లేదా అని ప్రిన్సిపల్ ఇట్లా అడగారు సార్. ఏమనంటే మీరు కరెక్ట్ గా క్లాస్ లో ఉండాలి, కరెక్ట్ గా క్లాస్ లోనే టైం ఉండాలి అని అక్కడ ప్రాబ్లం ఏంటి చెప్పాను సార్. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్. ఆదిలాబాద్ లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 2 ఇంజనీర్లు. సబ్బిత్వం గ్రామంలో గ్రామసభ, భూభారతి రీసర్వేపై అవగాహన సమావేశం. బండరామారం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సస్పెన్షన్. విద్యార్థులందరికీ టీసీలు జారీ చేసిన ఘటనపై అధికారుల చర్చ. బీహార్లో రోడ్డుపై పాల ట్యాంకర్ బోల్తా, పాలను సీసాలో నింపుకెళ్లిన స్థానికులు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.